శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 60వ అధ్యాయం సూర్యమండల వర్ణనం. సూతుడిట్ట చెప్పెను: సూర్యుడు, అగ్ని, చంద్రుడు, జలము మిగిలిన 5 గ్రహములు తమ ఇచ్ఛానుసారం పరిభ్రమిస్తాయి కాబట్టి తమకు తామే అధిపతులు. నేను స్పష్టంగా మిగిలిన గ్రహాల ఉత్పత్తి మూలం తెలుపుతున్నాను. అంగారక గ్రహమే దేవతల సేనాధిపతియగు స్కందుడు అని చెప్పబడను. సంపూర్ణ జ్ఞానులు చంద్రుడు, నారాయణుడు అని చెప్పుదురు. ఉత్తములకు మహర్షులారా, మహాగ్రహమగు శని మందగతితో నడుచు యముడే ఆ గ్రహం లోకాలకు అధిపతి. దేవదైత్యుల గురువగు మహాగ్రహమైన శుక్రుడును, బృహస్పతి గ్రహమును గొప్ప కాంతి గలవి. ఆ రెండును భృగు, అంగీర మహర్షుల పుత్రులు. 3 లోకాలకు మూలం సూర్యుడు అని చెప్పుటలో ఎట్టి సందేహం లేదు. దేవతలు, అసురులు, మనుషులతో కూడిన ఈ సంపూర్ణ విశ్వమంతా సూర్యుడి నుంచే ఉత్పన్నమైంది. సూర్యుడు రుద్ర, ఇంద్ర, ఉపేంద్ర, చంద్ర, ఉత్తమ బ్రాహ్మణులు, అగ్ని, స్వర్గవాసులకు శరణం. ఇది సర్వప్రకాశ దాతలకు ప్రకాశం కల్పించినది. ఆ సూర్యగ్రహ తేజం సర్వలోకముల యందు వ్యాపించి ఉంది. ఆ సూర్యుడే సర్వాత్ముడు. ఆయనే సర్వలోకాలకు అధిపతి. మహాదేవుడు ప్రజాపతి. సూర్యుడు త్రిలోకాలకు అధిపతి. ఆయనే సర్వానికి మూలమగు మహాదేవుడు. ఆయన నుంచే సర్వము ఉత్పన్నమగుచున్నది. మరలా తిరిగి ఆయన యందే లీనమవుతున్నది. ప్రపంచం అనుభావం లేక అభావం అనగా అస్తిత్వ నాస్తిత్వాలు మొదటగా సూర్యుడి నుంచే వెలువడ్డాయి. మనులారా, సుందర తేజము, దీప్తివంతమగు సూర్యగ్రహం తేజోయుక్తమగు గ్రహం. క్షణము, ముహూర్తము, పగలు, రాత్రి, పక్షము, మాసము, సంవత్సరము, ఋతువులు, యుగములు అనగా కాలము అను ప్రమాణాలన్నీ సూర్యుడి నుంచే ప్రారంభమవుతున్నాయి. అట్లే ఆయన యందే సమాప్తమవుతున్నాయి. ఆ కారణం చేత సూర్యుడు లేకుండా గణనము లేక కాల సంఖ్య చేయుట అసంభవం. కాలం లేకపోయిన ఎడల క్రమము, దీక్ష, దైవిక ధార్మిక కృత్యములు ఉండనే ఉండవు. సూర్యుడు లేక ఋతువుల విభజన ఉండదు. అప్పుడు పూలు, మొక్కలు, పండ్లు ప్రాప్తించుటయే జరగదు. మొక్కల ఉత్పత్తి అసంభవం కాగలదు. అనేక విధాలకు తృణములు, ఔషధులు, మొక్కలు ఉండవు. అందుకే సూర్యుని అస్తిత్వం లేకుండా ఈ లోకాన పరస్పర వ్యవహారాలు జరుగుటయే అసంభవం. సూర్యుడు రుద్రరూపుడు, విశ్వానికి ప్రకాశదాత. సూర్యుడొక్కడే కాలం. అగ్ని 12 రూపాల్లో ఆత్మగా ఉండువాడు ప్రజాపతి అవుతున్నాడు. శ్రేష్టమునులారా, ఆ సూర్యుడు చరాచర ప్రాణులతో కూడిన 3 లోకాలకు ప్రకాశం కలిగిస్తున్నాడు. ఆయన తేజో భండారం. సర్వే సర్వస్వం ఆయనవే. ఆయన సార్వలౌకికుడు. ఆయన ఉత్తమ మార్గాన్ని తనదిగా చేసుకుని సంపూర్ణ జగత్తును దశ దిశల యందు రాత్రింబగళ్ళు ఉష్ణమిస్తున్నాడు. ఇంటికి మధ్య భాగాన ఒక దీపం ఉంచినెడల అది ఇంటి లోపల 4 దిక్కుల యందు చీకటిని పారద్రోలును. సరిగా అదేవిధంగా సహస్రకిరణుడు సూర్యుడు, గ్రహరాజు విశ్వాది దీప్తుడు తన కిరణాల చేత ఈ సంపూర్ణ జగత్తుకు ప్రకాశం ఇస్తున్నాడు. గ్రహోత్పత్తికి మూలములకు సూర్యుని 7 కిరణములు ఇంతకు ముందు నేను చెప్పినట్టు సూర్యుని 1000 కిరణాలతో సర్వశ్రేష్టం అవుతున్నది. ఆ 1000 కిరణాలు సుషుమ్న, హరికేశ, విశ్వకర్మ, విశ్వవ్యచ, సన్నద్ధ, సర్వావసు, స్వరాట్టులనేవి. సూర్యుని కిరణాలు సుషుమ్న యొక్క దక్షిణ క్షేత్రాన్ని ప్రకాశిస్తున్నాయి. ఆ ప్రకాశం పైన కింద 4 దిశల యందు వ్యాపించి ఉంటుంది. ఇంతకు ముందు చెప్పబడ్డ పూర్వభూమి హరికేశం అనునది నక్షత్రాలకు ఉత్పత్తి స్థానం. విశ్వకర్మ యొక్క కిరణాలు దక్షిణమందు బుధుని ప్రకాశింపచేస్తాయి. విశ్వవ్యచ అను పశ్చిమం శుక్రుని ఉత్పత్తికి మూలం. సన్నద్ధ అంగారక ఉత్పత్తికి మూలస్థానం. సర్వావసు కిరణాలు బృహస్పతి ఉత్పత్తికి మూలస్థానం. స్వరాట్టు కిరణములు శనైశ్వర్యుని పోషిస్తున్నాయి. ఈ విధంగా సూర్యశక్తి కారణంగా వృక్షగణములు, గ్రహగణములు, తారాగణములు ఆకాశాన కనిపిస్తున్నాయి. ఈ సర్వ జగత్తంతా సూర్యుని ద్వారానే నిలిచి ఉంది. నక్షత్రములను వృక్షములు అంటారు. వృక్ష శబ్దం క్షీ ధాతువు చేత ఏర్పడింది కాబట్టి నక్షీయతే యహ నష్ట. నక్షీయతే అనగా నష్టం కానివి అని అర్థం. అందుకే వాణ్ణి నక్షత్రాలు అని పిలుస్తారు. సూర్యమండల వర్ణనము అను 60వ అధ్యాయం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.